అందరికీ నమస్తే అండి. 2013 సెప్టెంబర్లో జగన్మోహన్ రెడ్డి గారికి సిబిఐ కోర్టు బెయిల్ ఇచ్చినప్పుడు ప్రధానమైన కండిషన్ ఏంటంటే అతను విదేశాలకు వెళ్ళకూడదు, పాస్పోర్ట్ సిబిఐ అధికారులకు సబ్మిట్ చేయాలి అండ్ ప్రతి శుక్రవారం కూడా కోర్టుకు హాజరవ్వాలి, హాజరై సంతకాలు చేయాలి, బెయిల్ నిబంధనలు ఉల్లంఘించకూడదు. ఇవన్నీ కూడా కోర్టు షరతులు విధించి ఆయనకు బెయిల్ ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెద్ద రాజకీయ శక్తి కాబట్టి జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కాలక్రమేణా రాజకీయంగా ఎదుగుతూ వచ్చారు కాబట్టి, వ్యవస్థలను గుప్పెట్లో పెట్టుకునే వరకు వచ్చారు కాబట్టి, కేంద్ర పెద్దలతో సత్సంబంధాలు నడిపారు కాబట్టి బెయిల్ షరతులు ఒక్కొక్కటి ఉల్లంఘిస్తూ వచ్చారు. ఎంతగా ఉల్లంఘించారంటే ఆయన 11 కేసుల్లో A1గా ఉంటే ఆయన కేసులు మొత్తం కలిపి 480 సార్లకు పైగా వాయిదాలు పడ్డాయి కోర్టుల్లో ఇప్పటి వరకు. ఆయన కేసుల్లో 39 డిశ్చార్జ్ మోషన్ పిటిషన్లు దాఖలయ్యాయి ఇప్పటి వరకు. దేశంలో ఏ కేసులో కూడా ఇన్ని వాయిదాలు లేవు, దేశంలో ఏ కేసులో కూడా ఇన్ని డిశ్చార్జ్ మోషన్ పిటిషన్లు పడలేదు. ఇంకొక విడ్డూరం ఏంటంటే బెయిల్ నిబంధనల్లో ఫస్ట్ రూల్ ఏంటంటే ఆయన ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరవ్వాలనేది. కానీ ఆయన గత 7 ఏళ్లుగా కోర్టుకు హాజరవ్వలేదు. ఆయన చివరిగా కోర్టుకు వెళ్ళింది 2019 ఫిబ్రవరిలో. అంటే దాదాపుగా 6 సంవత్సరాల 8 నెలల నుంచి ఆయన కోర్టుకు వెళ్ళట్లేదు. బెయిల్ షరతుల్లో ఫస్ట్ షరతుని ఆయన ఉల్లంఘిస్తున్నారు 7 సంవత్సరాల నుంచి సుమారుగా. కానీ కోర్టు ఆయన్ని ఏమీ అనట్లా, బెయిల్ రద్దు చేయట్లేదు. బెయిల్ రద్దు చేయమని ఈవెన్ సిబిఐ కూడా కోరడం లేదు. ఎందుకు కారణం ఏంటంటే ఆయన రాజకీయంగా ఒక పెద్ద శక్తి. ఆయన అప్పట్లో ఎప్పుడు పాదయాత్ర టైంలో వెళ్ళారు. పాదయాత్ర ఎలా జరిగిందంటే జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర ప్రతి గురువారం మధ్యాహ్నం 2-2:30కి పాదయాత్ర క్లోజ్ అయిపోయేది. ఆయన హెలికాప్టర్లో హైదరాబాద్ వెళ్ళిపోయేవాళ్ళు, సిబిఐ కోర్టుకు వెళ్ళేవాళ్ళు, మళ్ళీ శుక్రవారం సిబిఐ కోర్టుకు వెళ్ళి శుక్రవారం మధ్యాహ్నం పాదయాత్ర షెల్టర్ దగ్గరకు వచ్చి పాదయాత్ర స్టార్ట్ చేసేవాళ్ళు. సో ఆ తర్వాత పాదయాత్ర తర్వాత కొన్నాళ్ళు మళ్ళీ వెళ్ళారు. ఎన్నికల ప్రచార టైంలో దాని నుంచి వెసులుబాటు తీసుకున్నారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు. ఇక ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం వెళ్తారు కోర్టుకి, బెయిల్ షరతు మీద ఏం వెళ్తారు. సో ఆ హోదా, ఆ ప్రోటోకాలు, ఆ సెక్యూరిటీ అది ఉంటుంది కాబట్టి కోర్టు కూడా అతను వదిలేసింది, వెసులుబాటు ఇచ్చేసింది. దాంతో ఆయన 2019 నుంచి 2024 వరకు కోర్టుకు వెళ్ళలేదు. బెయిల్ షరతుల్లో భాగంగా ఫస్ట్ రూల్కి వెళ్ళలేదు, ఫాలో అవ్వలేదు. పోనీ 2024లో ఆయన ఓడిపోయారుగా, సో మళ్ళీ ఆయన కోర్టుకు వెళ్ళాలి కదా. ఇప్పుడేమీ ఆయన ముఖ్యమంత్రి కాదుగా, వెళ్ళొచ్చు, వెళ్ళే అవకాశం ఉంది. కానీ వెళ్ళట్లేదు. ఎందుకంటే సెక్యూరిటీ రీజన్స్ అనో, ఆయన బిజీగా ఉన్నారనో, అదనో ఇదనో, మన చట్టంలో బోల్డెన్ లొసుగులు ఉంటాయి కదా, ఆ లొసుగులను వాడుకొని తప్పించుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఆయన ఖచ్చితంగా కోర్టుకు వెళ్ళాల్సిన పరిస్థితి దాపురించింది. ఖచ్చితంగా నవంబర్ 14వ తేదీన ఆయన కోర్టుకు హాజరవ్వాల్సిందే. హాజరవ్వకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి అని సిబిఐ కోర్టు నిన్న అధికారులకు స్పష్టం చేసింది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి తరపు న్యాయవాదులకు కూడా స్పష్టం చేసింది. నిన్న సిబిఐ కోర్టులో జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్ళారు కదా, ఈ మధ్య ఒక 10 రోజులు లండన్ వెళ్ళొచ్చారు కదా. ఆ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగత ఫోన్ నెంబర్ ఇవ్వలేదు సిబిఐ అధికారులకు. దాంతో సిబిఐ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వద్దు, ఆయన పర్సనల్ ఫోన్ నెంబర్ ఇవ్వట్లేదు ఎమర్జెన్సీ కాంటాక్ట్కి అని చెప్పి కోర్టులో పిటిషన్ వేశారు. సరే, ఇదంతా ముగిసిన అధ్యాయం, ఆల్రెడీ ఆయన వెళ్ళొచ్చేశారు కదా, ఇప్పుడు ఎందుకులే ఈ ఫోన్ నెంబర్ గురించి మనకు గొడవ, దాన్ని వదిలేయండి, ఆయన వెళ్ళొచ్చేశారు కదా అని సిబిఐ కోర్టు చెప్తూ పనిలో పనిగా అసలు జగన్మోహన్ రెడ్డి గారు 7 సంవత్సరాల నుంచి విచారణకు హాజరవ్వట్లేదు, బెయిల్ షరతుల్లో ఫస్ట్ షరతును ఆయన ఉల్లంఘిస్తున్నారు, మరి మీరేం చేస్తున్నారు అని అడిగింది సిబిఐని. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి తరపు న్యాయవాదులను అడిగింది. సో ఆయన నవంబర్ 14వ తేదీ కల్లా ఖచ్చితంగా కోర్టుకు హాజరవ్వాలి, లేకపోతే మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పారు. సో అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా నవంబర్ 14వ తేదీ కోర్టుకు వెళ్ళాలి వ్యక్తిగతంగా. అలా వెళ్తే ఆయన దాదాపుగా 6 సంవత్సరాల 8 నెలల తర్వాత కోర్టుకు వెళ్ళినట్టు. అయితే నాకు తెలిసి ఆయన వెళ్ళరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 7 సంవత్సరాల ముందు ఆయనకున్న పొలిటికల్ పవర్ వేరు, ఇప్పుడు ఆయనకున్న పొలిటికల్ పవర్ వేరు. అప్పుడు ఆయన చరిష్మా వేరు, ఇప్పుడు ఆయన చరిష్మా వేరు. అప్పుడు ఆయన పలుకుబడి లాబింగ్ వేరు, ఇప్పుడు ఆయన పలుకుబడి లాబింగ్ వేరు. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా వెళ్ళకపోవచ్చు, వెళ్ళే అవకాశం లేదు. వ్యవస్థలను మేనేజ్ చేయడం చాలా ఈజీ. ఆ స్థాయికి చేరుకున్న తర్వాత ఎవరైనా సరే వ్యవస్థలను మేనేజ్ చేయడం, దానిలో ఉన్న లొసుగులు లోపాలు పట్టుకోవడం చాలా ఈజీగా తెలిసిపోతాయి వాళ్ళకి. సో ఆయన కూడా తెలుసుకునే ఉంటారు. అయితే కోర్టు మాత్రం సీరియస్గా ఉంది కాబట్టి
ఒకవేళ బెయిల్ రద్దు చేయమని ఎవరైనా పిటిషన్ వేస్తే ఇదిగో కోర్టు దృష్టిలో కూడా ఉంది, ఆయన ప్రతి శుక్రవారం బెయిల్ షరతుల ప్రకారం రావట్లేదు, ఉల్లంఘిస్తున్నారు, కాబట్టి మీరు బెయిల్ రద్దు చేసేయండి అని చెప్పి ఎవరైనా పిటిషన్ వేస్తే సిబిఐ కోర్టులో దీన్ని కారణంగా చూపించి బెయిల్ రద్దు చేసినా రద్దు చేసేయచ్చు. అయితే ఇదంతా కూడా పొలిటికల్ పైరవీని బట్టి డిపెండ్ అయి ఉంటాయి. దేశంలో పెద్ద పెద్ద తలకాయలు ఉన్న రాజకీయ నాయకుల జోలికి వ్యవస్థలు అంత ఈజీగా వెళ్ళవు, తెగే వరకు లాగరు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి కేసులు కూడా అంతే, ఎంతో కొంత అంతర్గత అంశాలు, పైరవీలు, లాబింగ్లు కొన్ని ఉంటాయి అన్నమాట, డీలింగ్స్ ఉంటాయి. కాబట్టి కోర్టులు అలా చెప్తాయేమో కానీ అంతే తప్ప ఆయన కోర్టుకు వెళ్ళకపోతే బెయిల్ రద్దు చేసేంత సీరియస్ డెసిషన్స్ అయితే తీసుకోవడం చాలా అరుదు, బహుశా అలా జరగదు కూడా.